సో ఇది ఒక బీ బాక్స్ అంటాము. బాక్స్లో కాలనీ ఉంటుంది. కాలనీ అంటే ఒకటే క్వీన్ బీ ఉంటుంది, డ్రోన్ బీస్ అంటే పోతీ ఈగలు ఉంటాయి, అలాగే మిగతా అన్నీ కూడా కూలీ ఈగలు. సో ఈ బాక్స్ మొత్తంలో ఒకటే రాణి ఈగ ఉంటుంది. ఒకవేళ రాణి ఈగ ఏజ్ ఎక్కువైపోయి ఎగ్ లేయింగ్ అంటే గుడ్డు పెట్టడం తగ్గినా, లేకపోతే దాన్ని చనిపోయినా, ఇంకేదైనా అయినా కూడా మళ్ళీ కొత్తగా రాణి ఈగని వాటికి అవే ఒక ఎగ్ని సెలెక్ట్ చేసుకొని, ఈ ఎగ్స్ పెడతాయి కదా, ఎగ్ని సెలెక్ట్ చేసి ఇట్లా రాయల్ జెల్లీ అనేది ఫీడింగ్ చేస్తాయి. సో రాయల్ జెల్లీ అంటే రాజాహారము. ఈ రాజాహారం తినడం వల్ల మనకి ఇది పోటీగా అవుతుందా, రాణి ఈగ అవుతుందా, వర్కర్ బీస్ అవుతాయా అనేది అవే డిసైడ్ చేస్తాయి. సో మనం దీంట్లో క్వీన్ లేదు కాబట్టి 2 క్వీన్ సెల్స్ ఫామ్ చేసుకున్నాయి. ఇది రాయల్ జెల్లీ. ఈ రాయల్ జెల్లీ తినడం వల్లనే క్వీన్ లైఫ్ 3 to 4 years ఉంటుంది. డైలీ 2000 ఎగ్స్ పెడుతుంది. అదే వీటన్నిటికంటే కూడా చాలా పొడుగ్గా ఉంటుంది. వాటికి ఒక యూనిక్ కలర్ ఉంటుంది. సో అట్లనే ఇది 16th డేనే బయటకు వస్తుంది. అదే మనకి వర్కర్ బీస్ అయితే 24 days, తర్వాత పోతీగలు అయితే 21 daysకి వస్తాయి. సో అదే తినే ఆహారం వల్ల దానికి ఆ ఫర్టిలిటీ అనేది పెరుగుతుంది, అంటే గుడ్లు పెట్టే కెపాసిటీ పెరుగుతుంది, దాని లైఫ్ కూడా పెరుగుతుంది. సో చాలా ఫార్మా కంపెనీ వాళ్ళు, సెలబ్రిటీస్ ఈ రాయల్ జెల్లీ కూడా తింటారు. సో ఇది తినడం వల్ల కూడా సెల్స్ రీజువనేట్ అవుతాయి, మళ్ళీ మనం యంగ్గా కూడా కనిపిస్తాం. సో ఇలాంటి రాయల్ జెల్లీ కూడా మనకి ఒక వెరీ ఇంపార్టెంట్ బై ప్రోడక్ట్. సో మనకి ఇది 1 గ్రామ్ వచ్చేసే 30,000 దాకా ఉంటుంది. సో క్యాప్సూల్ ఫామ్లో, పౌడర్ ఫామ్లో మనకి ఇట్లా రాయల్ జెల్లీ హనీలో కూడా మనం మిక్స్ చేసి ఇస్తున్నాము. సో మన దగ్గర ఎవరికైనా రాయల్ జెల్లీ కావాలి అన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా ఫోన్ నంబర్ 9866094472. సో ఇది కొంచెం పుల్లగా ఉంటుంది. సో దీన్ని మనం ఇలా తీసుకొని తినొచ్చు. ఇదంతా కూడా రాయల్ జెల్లీ. సో దాన్ని ఆల్రెడీ మనం లార్వాని తీసేసి ఇది మనం తింటున్నాము. సో పుల్లగా ఉంటుంది. బట్ తిన్న తర్వాత అందులో ఉన్న విటమిన్స్ అన్నీ కాదు. సో ఆ విటమిన్స్ వల్లనే మనకి ఫర్టిలిటీ పెరగడం కానీ, సెల్స్ రీజువనేట్ చేయడం కానీ, సో అట్లా మనకి సి విటమిన్, ఫ్లావినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, లిపిడ్స్, సో ఎన్నో రకాల విటమిన్స్ ఉంటాయి కాబట్టి రాయల్ జెల్లీ కూడా ఒక సప్లిమెంట్ లాగా మనం రోజు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.